శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించండి. ఆలయ కమిటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో గత 20 సంవత్సరాల క్రితం వెలిసిన సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆలయ కమిటీ వారు శ్రీ దాసాంజనేయ స్వామిగా రిజిస్ట్రేషన్ చేపించి ఉన్న గత 3 నెలలుగా శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందని, ఆలయ పునర్నిర్మాణంకి సుమారు 1,50,00,000 రూపాయలు అవసరమవుతుందని, కావున దాతలు స్పందించి ఆలయ పునర్నిర్మాణానికి ధన రూపేణా వస్తు రూపేణా మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆలయ కమిటీ వారు కోరడం జరిగింది. और आवाहयामि आत्मद्रव्यामि सुवर्ण नवरत्न खचित सिंहासन द्रव्यामि अत्तयोः नगलजुमितोदसि अत्तयोः अर्घद्रव्यामि वादयोः वाद्यर्यां सुताद्रव्यामि शुद्धोदकस्थानము స్వామివారి స్నానం చేసినట్టుగా నీళ్ళదలను ముంచి ఓం తపో ఇష్టమయావః సానాదూర్జే దదాత నమహేరణాది వివతి మునవర్ధగా దదదా భోజనాత్మక జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 20 సంవత్సరాల నుండి సాకేతపురి ఆంజనేయ స్వామిగా వెలిసిన మన దక్షిణ అయోధ్య భద్రాచలానికి గోదావరి నదికి యువతలో ఒడ్డున ఉన్న సారపాక సాకేతపురిలో వెలిసిన సాకేతపురి ఆంజనేయ స్వామి గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతూ దాతల సహకారంతో ఇప్పటి వరకు గుడి నిర్మాణాన్ని ఒక రూపంగా దాల్చి ఇవాళ గుడి నిర్మాణం వైభవంగా జరుగుతుంది. దాదాపు అంచనా వ్యవహారం 1,50,00,000 రూపాయలు దాటుతుంది. అదేవిధంగా క్రమేపీ ఇక్కడ భక్తులు పెరగటం, ప్రతి అమావాస్యకు, శ్రీరామనవమికి, ముక్కోటికి అనేక విధాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి నెల కొనసాగిస్తున్నాం. హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం రోజు డైలీ దీప నైవేద్యాలు అన్నీ ఆ స్వామివారికి అందిస్తూ ఇవాళ సాకేతపురి ఆంజనేయ స్వామిని శ్రీ దాసాంజనేయ స్వామిగా ఇవాళ ఆలయం నిర్మాణం జరుగుతుంది. దాతలు ఎవరన్నా ఉంటే ముందుకొచ్చి గుడి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. जय बोलो राम भक्त हनुमान की जय बोलो राम भक्त हनुमान की जय श्री राम जय जय श्री राम भद्राद्रि కొత్తగూడెం జిల్లా
బోర్గంపాడు మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి శ్రీ భద్రాచల రామయ్య సన్నిధికి గోదావరి నది ఇరువైపు ఉన్నటువంటి సారపాకలో గత 30 సంవత్సరాల నుంచి సాకేతపురి ఆంజనేయ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి అమావాస్య నెలకు 2 సార్లు ప్రతి అమావాస్యకి అన్నదానం జరుగుతూ ఉంది. అలాగే నిత్యం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. ఆ ఆంజనేయ స్వామి అనేటువంటి అంజనీ పుత్రుడికి వాయుపుత్రుడికి ఒక తమలపాకు ఒక సింధూరం పడితేనే చాలా ఇష్టంగా భావించి భక్తులకి కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చే సామర్థ్యం గలవాడు ఆంజనేయ స్వామి. పురాణాల ప్రకారం కూడా చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి చిరంజీవుడు. ఇప్పటికి కూడా ఈ భూమి మీద జీవించినటువంటి ఏకైక భగవానుడు కూడా చిరంజీవి ఆంజనేయ స్వాముడే. ఇక్కడ దాదాపు ఎన్నో అవాంతరాలు దాటిన తర్వాత సారపాక సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయం నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని దాసాంజనేయ స్వామి ఆలయంగా రూపకల్పన చేసి దానికి ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు చూస్తున్నటువంటి గుడిని దాదాపు 1.5 కోటి పైన వ్యయంతో నిర్మించడం సాగుతూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి మంగళవారం ఇక్కడ ఆంజనేయ స్వామి చాలించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ పైన మేము దాదాపు 1.5 కోటి పైన వ్యయంతో ఇక్కడ దాసాంజనేయ స్వామి ఆలయం నిర్మించడం జరుగుతూ ఉంది. మంది యావన్ భక్తులు ఈ బోరంపాడు మండల ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో హిందూ బాంధవులు అందరూ కలిసి కూడా వచ్చి ఈ ఆలయ నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా వస్తు రూపైనా ధన రూపైనా సరే సహాయ సహకారాలు ఇచ్చి ఈ ఆలయ నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యం అందించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్.